ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. అన్న నీ పేరేంటన్నా? నా పేరు అప్పారావు. ఇదో అన్న చూడండి, నాకు కొంచెం కెమెరా చూడు. చూస్తున్నాను. అప్పారావా? ఎట్లుందన్న ఇప్పుడు పిఠాపురంలో? పిఠాపురం మాలో పవన్ కళ్యాణ్ వస్తాడంటున్నారండి. అంతేనా? జనాల్లో పుకారం అదన్న. నేనైతే మాత్రం పవనానికి వేయండి, ఒక్కసారి చూడండి, అవకాశం ఇవ్వండి, మీకు ఏం చేయాలన్నా నేను చేస్తానని మేము చెప్తున్నాండి. అవునా? చెప్తున్నాండి. నువ్వు చాలా మందితో మాట్లాడుతుంటావు కదా? మా ఊరంతా తిరుగుతానండి. మీ ఊర్లో ఎట్టుంది పరిస్థితి? మా ఊళ్ళో సగం మామూలుగా గ్లాస్గా పడతాయండి. గ్లాస్కే పడతాయా? చాలా మటుకు గ్లాస్గా నేను తానండి ఆడవాళ్ళతో కదండి. నువ్వు ఇస్తావా? ఎప్పటి నుంచి నువ్వు 2019 వేసావు పవన్ కళ్యాణ్కి? నేను మాలో జల్సా పార్టీ గ్లాస్ కూర్చొని వచ్చిన కాడి నుంచి నేను పవన్ కళ్యాణ్ అని చెప్తాను. అంతేనా? దేనికి పవన్ అంటే ఇష్టం నీకు? అట్లా నాకు చిన్నప్పటి నుంచి అభిమానం అండి. పవన్ అంటే అభిమానం, హీరోగా అభిమానం. ఇప్పుడు రాజకీయ నాయకుడికి వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకుడిగాను నేను అంటేనే నాకు అభిమానం. ఏంది నీకు నీ కోరిక ఏంటి? పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలనుకుంటున్నావు? రావాలండి, ఆయన మాల పెద్దలకు రావాలి. ఒకసారి వచ్చాక తెలుస్తుందండి ఆయన వచ్చి ఏం చేశాడన్నది చూపించాలి పెద్దలకి. ఓకే ఓకే. సో నువ్వు ప్రచారం చేస్తుంటావు ఊరంతా తిరిగి? చేస్తానండి. నీకు మరి వైసీపీ వాళ్ళు నిన్ను బెదిరించరా? నీకు పథకాలు పోతాయని, చాలా మంది పథకాలు పోతాయని కనీసం మాట్లాడడం లేదే? నాకు అలాంటి నేను భయపడను ఎవరికైనా. చాలా మందిని అడిగా ఊర్లలో, మాకు పథకాలు పోతాయండి మీరు మాట్లాడమండి. నేను ఊరంతా తిరుగుతానండి. నేను తాగేసి మాలు ఊరంతా మొత్తం ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా అడుగుతాను. పవన్ కళ్యాణ్ మర్చిపోకండి, తప్పకుండా ఒక్కసారి చూడండి, మీ అవకాశం ఇవ్వండి ఒకసారి అని. మీ కాళ్ళు చేతులు కూడా పట్టుకుంటానని బతిమలుతానండి. ఈసారి అయితే నీ కళ నెరవేరేటట్టుందిగా? నెరవేరుతుందండి. ఏంది పవన్ కళ్యాణ్ కోసం నువ్వు సినిమాలు వేస్తావని ఏదో చెప్తున్నారు ఇక్కడ వాళ్ళంతా? సినిమాలు వేయించమనండి. వేయించానండి. ఏం వేయించావు? మాలు సుస్వాగతం ఒకటి, మామూలుగా గోకుల సీత ఒకటి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తర్వాత తొలి ప్రేమ ఒకటి. ఇవన్నీ నీ సొంత డబ్బులతో చేసావా? నా సొంత డబ్బులతోనండి. ఎప్పుడెప్పుడు? అదే అంబేద్కర్ జయంతికండి. అంబేద్కర్ జయంతికి వేయిస్తావు నీ సొంత డబ్బులతో? ఇది ఎవరు చెప్తున్నారు? మీ అబ్బాయి చెప్తున్నారు? మీ అబ్బాయా? చెప్పు మీ నాన్న గురించి. దగ్గర మా నాన్న సినిమాలు ఎంచేటండి. దానికోసం సినిమా ఇచ్చిన తర్వాత డబ్బులు లేక మేకలు కూడా అమ్మేసి అన్ని చేసేటండి, అప్పులు కూడా అన్ని తీర్చేటండి. మా నాన్న అంటే పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. మా నాన్నకైతే మెయిన్ పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నాడు. నువ్వు? నేనంతే అండి. ఇంకా డాడీ ఎలాగుంటే మేము కూడా అలాగుంటాం కదండి. ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసావా? ఎప్పుడు కలవలేదు. కలవాలని అనుకోలేదు ఎప్పుడు నువ్వు? కలిసాను అనుకుంటున్నాను. ఈసారికి వస్తాడు పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వస్తాడు, మా ఊరు వస్తాడని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ రప్పించాను ఎక్కడికని చెప్తున్నాను. రప్పిస్తాడని చెప్తున్నావా? ఏ ఊరు మీకు చెప్పు? మాది శీలంవారిపాలెం. శీలంవారిపాలెం. ఈ ఊర్లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఏ కాలనీ? వారండి. మీ ఊరు వచ్చాడు అనుకో పవన్ కళ్యాణ్, నీ పేరు అడిగితే చెప్తారా? చెప్తానండి. ఏమని అడగాల? శీలం అప్పారావు అండి. శీలం అప్పారావు అని అడగాల. శీలం అప్పారావు అని చెప్తారు. ఈ ఊరి పేరు కూడా శీలంవారిపాలెమా? ఏంటి మీ ఊళ్ళదేనా ఏంటి? ఆ ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అందరి చేత ఓట్లు వేయించి గెలిపిస్తావు అయితే ఈసారి? గెలుపు గ్యారంటీనా? గ్యారంటీ అండి. మెజారిటీ ఎంత వస్తుంది అన్న? అది మనం గ్యారంటీగా చెప్పలేము, కానీ గెలుస్తాడు. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ కలవడానికి ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడ ఎక్కడో వచ్చున్నాడు కదా? వస్తాడండి. ఇంకా ఇప్పుడు ఏం కాన్ఫిడెన్స్ అయింది నీ దగ్గరకు వస్తాడని నువ్వు భావిస్తున్నావా? మా ఊరు వస్తాడని నేను రప్పిస్తానండి. నువ్వు రప్పిస్తావా? పిఠాపురం పోటీ చేసినప్పుడు మా దగ్గర ఎంత రాడండి, మా దగ్గరకు వస్తాడా? అబ్బా, చాలా కష్టపడి పని చేస్తున్నావు. మేము ఎక్కువగా రాజకీయంలో తిరుగుతాండి. మేము రాజకీయం అంటే మాకు ఇష్టం అండి. మా ఊరికే ఇష్టం రాజకీయం అంటే. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఊర్లో అండి 1400 1500 ఉంటాయండి. ఈసారి ఎన్ని ఓట్లు పడతాయి మీ ఊర్లో పవన్ కళ్యాణ్? అయ్యే మనం కరెక్ట్గా నమ్మకం చెప్పలేము. ఎవరు ఇష్టం వాళ్ళదండి. లాస్ట్ టైము నువ్వు కూడా ఓటేసావు కదా 2019లో? వేసానండి. మీ వాళ్ళు అందరూ వేసారా? మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరూ? 50% పడింది అప్పుడు. అటు ఇటు కూడా అండి. ఈసారి ఎక్కువ పడతాయి. ఈసారి మాకు పవన్ కళ్యాణ్ పుల్లు. వెరీ గుడ్. నువ్వు కూడా ఏంటి, నువ్వు చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? 10th అయిందా? ఇంకా తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేదా? ఇంక లేదు. పనిలోకి వచ్చావు నాతో పాటు? ఇంకా చెన్నై ఆచరికి అలాగా
హ్యాచరీకి వెళ్తావు లేదంటే ఇలాంటి పనులకు వస్తావు? వస్తాడండి పవన్ కళ్యాణ్ కంపల్సరీగా వస్తాడండి. బాబా నీ నమ్మకమే నేను పవన్ కళ్యాణ్ మీ ఊరు మీకెందుకని మేము రప్పించండి. నీ నమ్మకమే పవన్ కళ్యాణ్ మీ ఊరికి పిలిపిస్తాడు. రైట్.